Hello guys, welcome back to our channel. This is S24 Vlogs. Today we are discussing one of the best historical places in Karnataka. అదే హంపి. హంపిని హంపి అని కూడా పిలుస్తారు. హోసపేట నుంచి 13 కిలోమీటర్లలో ఒక చిన్న ఆధునిక పట్టణం. హంపి శిథిలాలు 4100 హెక్టార్లు అంటే 41 స్క్వేర్ కిలోమీటర్స్లో విస్తరించి ఉన్నాయి. హంపీలో ఎన్నో మాన్యుమెంట్స్ అండ్ టెంపుల్స్ ఉన్నాయి. విజయనగరం జిల్లాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా హంపిని గుర్తించారు. ఇది రామాయణం అండ్ హిందూ మతం యొక్క పురాణాల్లో పంబాదేవి క్షేత్రంగా పేర్కొనబడింది. అసలు ఎన్నో వింతలు, విడ్డూరాలు అండ్ అక్కడ కట్టిన భవనాలు, టెంపుల్స్ చూస్తుంటే మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. హంపి అనేది ఒక గొప్ప పురాతన నగరం. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా 1336 నుండి 1565 వరకు ఉంది. అప్పట్లో ఇది సంపన్నమైన నగరంగా పేరు పొందింది. అద్భుతమైన దేవాలయాలు, బలమైన కట్టడాలు, పెద్ద పెద్ద నగరాలు ఉండేవి. 1500 నాటికి హంపి బీజింగ్ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద రెండవ నగరంగా పేరు పొందింది. విదేశాల నుండి, ముఖ్యంగా పర్షియా మరియు పోర్చుగల్ దేశాల నుండి వ్యాపారులు హంపికి వచ్చేవారు. అయితే 1565లో జరిగిన తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోయింది. అప్పుడు ముస్లింలైన సుల్తాన్లు హంపిని ఆక్రమించి పూర్తిగా నాశనం చేశారు. ఆ తర్వాత హంపి ఇక పునరుద్ధరించబడలేదు. కానీ ఇప్పటికీ అక్కడ శిథిలాలు మనకు విజయనగర సామ్రాజ్యం ఎంత గొప్పదో తెలియజేస్తున్నాయి. అందుకే హంపి ఇప్పుడు యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. దక్షిణ భారతదేశంలో చివరి గొప్ప హిందూ రాజ్యం యొక్క 1600 కంటే ఎక్కువ మిగిలి ఉన్న అవశేషాలు ఉన్నాయి. ఇంకా ఫోర్ట్స్, రివర్ సైడ్ ఫీచర్స్, రాయల్స్ అండ్ స్కేర్డ్ కాంప్లెక్స్, టెంపుల్స్, మ్యూజికల్ పిల్లర్స్, ష్రైన్స్, పిల్లర్డ్ హాల్స్, మండపాస్, మెమోరియల్ స్ట్రక్చర్స్, వాటర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. హంపి ప్రదేశం కిష్కింధ కథలో సంబంధం కలిగి ఉంది. రాముడు మరియు లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు వానర సైన్యంతో సీతను వెతకడం జరిగింది. ఇది రామాయణంలో చెప్పిన ప్రదేశం. అలాగే హంపిని 1800లో కొల్నల్ కొలిన్ మొకంజీ అనే ఇంజనీర్ హంపిని పరిశీలించి ప్రపంచానికి పరిచయం చేశాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టాటా, బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.